ప్రభు గొప్ప నామానికి మేము కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మనకు ఇంకొక శుభదినాన్ని మన జీవితంలోనికి అనుమతించిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మన మధ్యలో సుధాత సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దీప సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ కి మనం ప్రార్థన పూర్వకంగా ప్రభువుని మహిమపరుస్తూ ప్రభు పాద సన్నిధిలో చేరి ఆయనకు మొరపెట్టుకుందాము. కళ్ళు మూసుకుంటూ అందరం ప్రార్థన చేసుకుందాం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడమైన యేసయ్య, మహాగణుడవు నా తండ్రి, ప్రభ కీర్తనీయుడవు, పూజనీయుడు, ప్రభ స్తుతులకు ప్రభ నా తండ్రి పాత్రుడవనైనా, ఆరాధనకు యోగ్యుడవు ప్రభ. నీకు గొప్ప నామంను బట్టి, పరిశుద్ధ నామంను బట్టి, మహానామంను బట్టి నా తండ్రి ప్రభ అన్ని కాలంలో అన్ని స్థలంలో మార్పు లేని దేవుడవని, మార్పు చెందని దేవుడవని, ఏకరీతిగా ఉన్న దేవుడవని ప్రభ నీకు పాద సన్నిధిలో చేరి నా ప్రభ నా తండ్రి నీకు పాద సన్నిధిలో ప్రభ మొరపెట్టుకుంటూ మాకు ఇచ్చినటువంటి ఏక అవకాశంను నా తండ్రి ప్రభ మరి మీ నా తండ్రి దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఇంత మట్టుకు నా తండ్రి మా జీవితాలలో ప్రభ మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యమును బట్టి, ప్రతి స్వస్థతను బట్టి, ప్రతి విడుదలను బట్టి, ఏసియా ప్రతి విమోచనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడో ప్రభ, ఆత్మస్వరూపి, అగ్ని స్వరూపి నీకే స్తోత్రములు ప్రభ. మహిమ స్వరూపి, ప్రేమ స్వరూపివి నీకు వందనాలు ఏసయ్య. వాక్య స్వరూపివి ప్రభ, సత్య స్వరూపుడమైన ఏసయ్య నీకు గొప్ప నామంనికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా దేవ నీకు పాద సన్నిధిలో చేరుటకు ప్రభ మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతమందికో లేని యోగ్యతను మాకు దయచేస్తున్నావు. మేము గొప్ప వారము కాదు ప్రభ, నతండి అందమైన వారం కాదు నైనా, యోగ్యులము కాదు ప్రభ. కానీ మమ్మల్ని మీరు యోగ్యులుగా తీర్చి ధన్యులుగా చేసి నీకు పాద సన్నిధికి నడిపించుకున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి కూడా ప్రభ మేము మీ రుణం తీర్చుకునలేము నాయన. మా కొరకై ప్రభ మీరు చిందించిన యొక్క రక్తంను బట్టి నా ప్రభ మమ్మల్ని కడిగిన నా తండ్రి ప్రభ మా పాప మలినంలన్నింటినీ తుడిచే విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏసి నా తండ్రి పరిశుద్ధులముగా మమ్మల్ని చేసి నా తండ్రి నీకు పాసనలో కూర్చుండి నీకు వాక్యం వినుటకు ప్రభ మా చెవులను వినిపించారు. నా తండ్రి ప్రభ మా హృదయాన్ని తెరవండి నాయన, మా నేత్రములను వెలిగించండి ప్రభ. ఏసి నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ ఇంకా అనేక బిడ్డలు చేరాలనైనా అందరినీ నడిపించండి ప్రభ. ఆటంకములు, అంధకార మంత్ర చీకటి శక్తులు, దురాత్మ సమూహాలను లయపరచండి ప్రభ. నీ యొక్క నామములకే ప్రభ మరి మహిమ కలుగునుగాక. ఏసిన తండ్రి ప్రతి ఒక్క ఆటంకంలో కొట్టివేసి వాక్యం చెప్పనైన బిడ్డని ప్రభ నా తండ్రి మీ యొక్క ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభ. ప్రతి ఒక్కరము కూడా నా తండ్రి వాక్యంకు ప్రభ నా తండ్రి విధేయులగుటకు నా ప్రభ మాకు నా తండ్రి సమస్తమును నా తండ్రి ప్రభ విడిచిపెట్టి నీ యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సేవకులను దీవించండి, సేవను ప్రధాని ప్రభ మరి ప్రత్యేకపరచండి ప్రభ. అతని సేవను విస్తరింపచేయండి నాది ఏసయ్య. ఈక సాయంత్రకాల సమయం అందు నాయన నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం తీసుకుని వారి అవసరతలు అక్కర్లు తీర్చమని, ప్రతి స్వస్థతను మీరు దయచేయమని నా తండ్రి ప్రభ విన వాక్యంలో పదిలపరచుకుంటకు దాని ప్రకారం యోగ్యులుగా నడుచుకుంటకు నీకు కృపను అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. దీపా సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ లార్డ్. మనం పాట పాడుతున్నాం. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు, నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు దపించిపోకుమా. ఈ లోక స్నేహ ఈ లోక ప్రేమలో స్వార్థముండును, ఈ లోక ప్రేమలో మోసముండును, ఈ లోక ప్రేమలో స్వార్థముండును, ఈ లోక ప్రేమలో మోసముండును. మిన్నైన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా. మిన్నైన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా.
నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు తప్పించిపోకుమా. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు తప్పించిపోకుమా. ఆస్తిపాస్తులెన్ని ఉన్నను అయినా నీకు తృప్తి ఉండదు. బంధుమిత్రులెంత మంది ఉన్నను అయినా నీవు ఒంటరిగా ఉండవు. ఆస్తిపాస్తులెన్ని ఉన్నను అయినా నీకు తృప్తి ఉండదు. బంధుమిత్రులెంత మంది ఉన్నను అయినా నీవు ఒంటరిగా ఉండవు. మిన్నైన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా. మిన్నైన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా. నేస్తమా 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 లోక ప్రేమ కొరకు తప్పించిపోకుమా. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు తప్పించిపోకుమా. ఈ లోక స్నేహము ఎందుకు, ఈ లోక సహవాసమెందుకు, చివరి వరకు ఎవ్వరు ఉండరు. యేసు ప్రేమనే మనకు ఉండును. ఈ లోక స్నేహము ఎందుకు, ఈ లోక సహవాసమెందుకు, చివరి వరకు ఎవ్వరు ఉండరు. యేసు ప్రేమనే మనకు ఉండును. మిన్నైన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా. మిన్నైన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు తప్పించిపోకుమా. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు తప్పించిపోకుమా. ఈ లోక కోరికలు ఎందుకు, ఈ లోక ఖ్యాతి ఎందుకు, ఈ లోక కోరికలు ఎందుకు, ఈ లోక ఖ్యాతి ఎందుకు, ఈ లోక ఘనత వాక్యము చివరి వరకు ఏమియో నిలవవు. మిన్నైన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా. మిన్నైన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు తప్పించిపోకుమా. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు తప్పించిపోకుమా. నీ ఆత్మరక్షణ ముఖ్యము, అది ఎంతో భాగ్యము. నీ ఆత్మరక్షణ ముఖ్యము, అది ఎంతో భాగ్యము. పరలోక రాజ్యము ఉండును, అది మనకు శాశ్వతము. పరలోక రాజ్యము ఉండును, అది మనకు శాశ్వతము. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా లోక ప్రేమ కొరకు
దపించిపోకుమా. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా, లోక ప్రేమ కొరకు దపించిపోకుమా. ఈ లోక ప్రేమలో స్వార్థముండును, ఈ లోక ప్రేమలో మోసముండును, ఈ లోక ప్రేమలో స్వార్థముండును, ఈ లోక ప్రేమలో మోసముండును. వినాయన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా. వినాయన ప్రేమ మనకుందిగా, అది యేసుక్రీస్తు ప్రేమగా. నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా, లోక ప్రేమ కొరకు తప్పించిపోకుమా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో రవి బ్రదర్ గారు, బ్రదర్ వాళ్ళందరూ అన్న గాని బ్రదర్స్ గాని ఎక్కడెక్కడ వెళ్ళి దేవుని సేవ చేసిండ్రో, దేవుడు ఎలాగ వాడుకున్నాడో సేవ గురించి బ్రదరు సాక్షి రూపంగా మన మధ్యలో పంచుకుంటారు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. ప్రైజ్ లార్డ్. గత వారము ఒంగోలు నుంచి కందుకూరు పరిసర ప్రాంతాల్లో లింగ సముద్రం అనే ప్రాంతానికి మేము అందరము సువార్త పరిచర్య నిమిత్తము వెళ్తున్నాము. ప్రతిసారి కూడా గాస్పల్ అవుట్ రీచ్, తర్వాత నెలకోసారి గాస్పల్ అవుట్ రీచ్ చంద్రశేఖర్ నేను వాళ్ళతో పాటు మాతో పాటు కొంతమంది టీం మొత్తం 7 members 8 members ప్రతి మంత్లీ ఒక 3 days ఒక ట్రైబల్ బెల్ట్స్ ఆ ప్రాంతానికి వెళ్ళి పాస్టర్స్ కాన్ఫరెన్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్, సండే స్కూల్, యూత్ మీటింగ్ కండక్ట్ చేసేవాళ్ళము. దాంతోపాటు సువార్త పరిచర్య. ఆ రీతిగానే అది గాస్పల్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ అది. కాబట్టి అన్నతో పాటు నన్ను కూడా తీసుకెళ్తున్నట్టు మేము అట్లా ఆహ్వానించబడ్డాము. దేవుడు ఒక ప్రాంతాలకి కొంతకాలం నుంచి నడిపిస్తూ దగ్గర దగ్గర 7-8 years నుంచి నేను సాగిపోగా 7-8 years అవుతుంది. కాబట్టి దేవుడు కృపను బట్టి ఆ ప్రాంతానికి ఆ టైంలో ఆ గ్రూప్ లో దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించినది అది దేవుని చిత్తం. అది ఆ రీతిగా నాకు ఒక ఆశ ఏంటంటే, చాలా మంది ఆ టైంలో అడిగారు ఏంటంటే, గాస్పల్ అవుట్ రీచ్ కి ప్రతిసారి ట్రైబల్ మినిస్ట్రీకి మీరే వెళ్తారా, మమ్మల్ని తీసుకెళ్లరా అనేది మన కేవీపీఎం గ్రూప్ లో చాలా మంది సిస్టర్స్ నన్ను అడిగారు. గతంలో చాలా రోజుల కింద మాట చెప్తున్నా నేను అన్నాను, అది వాళ్ళు వెళ్ళే మినిస్ట్రీకి మనల్ని ఆహ్వానించారు కాబట్టి మనం కూడా ఓన్ గా ఒక టీం లాగా డివైడ్ అయ్యి కొంతమంది ఒక 4 members 5 members అట్లా డివైడ్ అయ్యి కొన్ని గ్రామాలకి శని ఆదివారం కనీసం మంత్ లో ఒక్కసారి అన్న సెకండ్ సాటర్డేనో లేకుంటే ఫస్ట్ సాటర్డేనో జాబ్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ సాటర్డే అయితే అందరికి పూర్తిగా ఉంటది కాబట్టి శని ఆదివారాల్లో అక్కడ సువార్త పరిచర్య చేయొచ్చు. ఒక సండేస్ ఎక్కడన్నా చర్చిలో వాక్యం చెప్పి రావచ్చు, కొంతమందిని బలపరచవచ్చు అనేది నేను గతంలో చాలా మందిని అడిగాను. అడిగితే అందరికి ఇండివిజువల్ గా ఫోన్ కాల్ కూడా నేను చేశాను. చేస్తే ఎవరు రెస్పాండ్ కాలేదు ఆ టైంలో. తర్వాత అట్లనే అయిపోయింది. తర్వాత అట్లా పరిచర్యకి వెళ్తూ దాంతో పాటు ఇండివిజువల్ గా ఓన్ మినిస్ట్రీ సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పడం ఇవన్నీ కూడా అట్లనే కనీసం ఒక 4-5 నెలల నుంచి 4-5 months అనుకుంటా 4-5 months నుంచి పరిశుద్ధరావు బ్రదరు, నేను, దిలీప్, మేము ముగ్గురం కొన్ని గ్రామాలు ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలకు వెళ్ళి మారుమూల గ్రామాలు ఎక్కడైతే సువార్త పరిచర్య లేదో ఆ గ్రామాల్లో చాలా మంది సువార్త లేదు, ఆ ప్రాంతాల్లో ఎవరో ఒక సువార్త ప్రకటించలేదు. అట్లా మేము డిసైడ్ అయ్యి అట్లా వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుడు తన కృపను బట్టి మీకు అందరి ప్రార్థనలు బట్టి చాలా మంది ప్రార్థిస్తున్నారు. మన కేవీపీఎం గ్రూప్ లో కూడా చాలా మంది ప్రార్థిస్తున్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళందరికీ వందనాలు. దేవుడు కృపను బట్టి చాలా మందికి సువార్త పరిచర్య వాళ్ళకు ప్రకటించటము, కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పటము, తర్వాత కొన్ని హీలింగ్స్ ప్రే చేయటము, హీలింగ్స్ కావటం ఇవన్నీ కూడా చూసాం. ఇది దేవుని కృపను బట్టి. ఎందుకంటే
సువార్త ప్రకటించవలసిన భారం మన మీద మోపబడి ఉంది. కాబట్టి ఆ భారం కలిగి దేవుడు ఆ తలాంతు మనకి ఇచ్చింది కాబట్టి ఆ యొక్క ప్రయాసాలు మనం ముందుకెళ్తే సువార్త ప్రకటిస్తా ఉన్నాం చాలా ప్రాంతాలకి. అట్లా వెళ్ళి లాస్ట్ టైం కూడా ఆ నేను గ్రూప్ లో చాలా మంది చెప్పినా కానీ లాస్ట్ టైం ప్రేయర్ చేయించాను. లాస్ట్ టైం మీకు కూడా చెప్పాను ప్రేయర్ రిక్వెస్ట్ ఇట్లా పల్లె ఒక ప్రాంతానికి వెళ్తాను ప్రార్థన చేయడానికి. కానీ ఆ ప్రాంతంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసి చాలా మందికి సువార్త చెప్పడం జరిగింది. చాలా మంది కొన్ని తెలుసుకున్నారు దేవుని. వాళ్ళందరి చేత ప్రార్థన చేపించాము. వాళ్ళు కొంత హీలింగ్ పేరు చేసి చాలా మంది కనువిప్పు కలిగింది. చాలా మంది ఆ పచ్చాకు అంటే పొగాకు పని చేస్తారు అనమాట. టైంలో సీజన్ అది. ఆ సీజన్ లో దొరికారు వాళ్ళు మాకు మంచిగా. ఆ టైంలో పప్పు వెదర్ కూడా వచ్చిండు లాస్ట్ టైం. ఆయన కూడా వచ్చిండు. నేను కూడా వస్తాను రవి ఇక్కడ వెళ్ళేటప్పుడు మీరు కూడా చెప్పండి అంటే ఆయన కూడా రావడం జరిగింది. అందరం నలుగురం కలిసి పోయి సువార్త చేసి ఆ 2 days తిరిగి వచ్చేసినాం. దేవుని కార్యాలు బట్టి దేవుడు కార్యాలు చేసిండు. కాబట్టి ఒకటేంటంటే ఆయన రాకడ సమయంలో మనం అందరం ఉంటున్నాం. కాబట్టి మనం కూడా కొన్ని ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తే మన వంతు మనము దేవుడు మనకిచ్చిన ఆ కృపను బట్టి మనం కూడా సువార్త పరిచయం చేయాలి. ఎందుకంటే దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇచ్చాడు. కాబట్టి మనకి ఎలాంటి తలాంతులు ఉన్నాయి అనేది ఈ రోజు కూడా మనకు కూడా తెలియదు. ఎప్పుడైతే మనము ఒక ఫీల్డ్ లోకి వెళ్తామో లేక యుద్ధ భూమిలోకి వెళ్తామో అయితే దేవుడు మనకి ఎలాంటి తలాంతు ఇచ్చిండో మన జీవన విధానంలో మార్పులు కలిపి నువ్వు ఆ టైంలో చెప్పే ఆ టైంలో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా పరిశుధాత్మ ద్వారా నడిపిస్తాడు. చాలా మంది విన్నారు ఎవరు నో అని చెప్పని కఠినమైన ప్రాంతాలు మేము వెళ్ళిన ప్రాంతాలు అంతా హిందూస్ ఎక్కడ ఎట్లా జెండాలు కట్టున్నారు అక్కడ కూడా అట్లనే ఉన్నాయి ప్రతి ఇంటికి. అయినా కానీ ప్రార్థన పూర్వకంగా దానికి తగిన బాగా ఎక్కువ ప్రార్థనలు ఉండేటోళ్ళు. ఎందుకంటే ప్రార్థన జీవితం లేకుండా ఉపవాస ప్రార్థన లేకుండా అలాంటి మినిస్ట్రీ అసాధ్యం. కాబట్టి పరిశుధాత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం. కాబట్టి ఆయనతో నడవాల మనం. పరిశుధాత్మతో ఆనాడు అపోస్తుల్ని పరిశుధాత్మను నడిపించాడు. విశేషమైన కార్యాలు జరిగినాయి. ఆయన స్వరం విన్నారు వాళ్ళు ఆయనతో మాట్లాడారు. ఆ రీతిగానే మనం కూడా చివరి దినాల్లో దేవుని ఆత్మతో పరిశుధాత్మతో మనం నడవటం నేర్చుకోవాలా. ఆయన మనకు బయలుపరుస్తాడు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలా, ఏ సమయంలో ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ రీతిగా మాట్లాడాలా. ఆయన మన చెవులో మనతో పాటు ఉండి మన చెవు స్వరం వినగలుగుతాం. ఈ అనుభవాలు దేవుడు మాకు ఇచ్చాడు. ఆ రీతిగా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ఆ రీతికి వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉన్నాం అనేక ప్రాంతాల్లో. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన తలాంతు. ఎందుకంటే మనం కేబీపీఎంలో ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. చంద్రశేఖర్ అన్న ద్వారా మనం ఎంతగానో బలపరచబడ్డాం. కాబట్టి నేను ఒకటి ఏంటంటే నేనేదో గొప్ప అని చెప్పుకోవట్లేదు కానీ కేబీపీఎం గ్రూప్ లో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆ గ్రూప్ వాళ్ళతో కలవటం. నేను చాలా లేటుగా వచ్చాను కేబీపీఎం లోకి. కానీ ఆయన కృపను బట్టి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ నన్ను ప్రోత్సహించడం ఆ టైంలో నన్ను నిలబెట్టారు. ఈ టైం వరకు దేవుడు అన్న ద్వారా ఎన్నో విషయాలు మనకు బయలుపరిచాడు. మనం ఎట్లా సువార్త పరిచయం చేయాలనేది జ్ఞాపకం చేయబడు. మన తలాంతులు ఏందనేది మనకు కూడా అప్పటి వరకు తెలియదు. ఎప్పుడైతే మనం దాన్ని గ్రహించగలను వాక్యం ద్వారా అవన్నీ మనకు గుర్తెరిగి ఆ తలాంతు తగినట్లు మనం సిద్ధపడి మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి సాక్ష్యం అనేది దేవుడు మనకిచ్చింది కదా. ప్రతి సాక్ష్యం క్రీస్తుని గుర్చిందే. ఆయన కొరకే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదా. ఆయన లేకుండా మనం ఈ లోకంలో జీవించిన ఒక క్షణం కూడా. ఎందుకు మనకు ఆయన అంత కృప మనకి ఇస్తుందంటే మనం ఆయన బిడలం కాబట్టి. ఆయన రక్తంతో మనం కొనుక్కున్నాడు కాబట్టి ఈ లోకపరమైన శబ్దాలతో మనం అలసిపోతున్నాం కానీ దేవుని ఆయన హస్తాలు ఆయన సంకల్పము మన ముందు ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మనం వెళ్తే అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తే ఎంతో మంది రక్షణలోకి వస్తారు. ఈ క్షణం వరకు మనకు అది తెలియదు కానీ ఒక క్షణం ఒక దినం మటు ఖచ్చితంగా వాళ్ళు రక్షణలోకి వస్తారు. వారి గురించి కూడా మనం వ్యక్తిగతంగా వచ్చినాక సువార్త పని చేసినాంలే అయిపోయింది మన పని అనేది కాదు. వాళ్ళ గురించి మనం నిత్యం ప్రార్థన చేయాలా. మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి ఆనాడు అపోస్తులలో ఎట్లుండేదంటే సువార్థికులు సువార్త చేసే వాళ్ళు వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే కొంతమంది సంఘంలో ఉండి వారి కోసం ప్రార్థించే వాళ్ళు. అలాంటి ప్యాషన్ ఇప్పుడు చాలా తక్కువ. అపోస్తుల బోధలో ఉండే ఆ ప్యాషన్ ఈ రోజు అది చాలా కనుమరుగైపోయింది. కాబట్టి మన కేబీపీఎం గ్రూప్ లో వాళ్ళు అది చేస్తే ఎందుకంటే మన అపోస్తుల బోధ మనం పాటిస్తాం కాబట్టి మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా పోయే వాళ్ళు వెళ్తున్నారు. మిగతా వాళ్ళు కూడా వారి కోసం ప్రార్థించగలరు. కానీ ప్రార్థించాలా కరెక్టే కానీ ఎంతకాలం మనం ప్రార్థించగలం? మనం కూడా వెళ్ళాలి కదా. కాబట్టి ఒకటే దేవుడు మనకు చెప్పేది ఏంటంటే ఈ చివరి దినాలు అంత్య దినాలు ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఎంతో మంది నశించిపోతున్నారు. దేవుడు మనకిచ్చిన తలాంతు ఆయన రాకడ వరకు కొంతమందినైనా ఆయన సన్నిధి నడిపించాలా. ఎంతో మంది తెలియక ఎంతో మంది త్రోవ తప్పిపోయినారు.
ఒకసారి మీరు ఆ గ్రామాలకు వెళ్ళి చూడండి. అక్కడ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో, వాళ్ళ హృదయ పరిస్థితి ఎంత వేదనగా ఉందో. ఒక ఆమె రక్షణ పొందింది, కానీ ఆమె తెలియదు. దేవుడు ఆమెను పిలుచుకున్నాడు, కానీ ఆమెకి ఎట్లా ప్రార్థన చేయాలో ఏం చేయాలనేది తెలియదు ఆమెకి. ఖాళీ దేవుడు దర్శనం ద్వారా ఆమెతో మాట్లాడిండు, తర్వాత ఏం చేయాలనేది ఆమెకు తెలియదు. కాబట్టి ఎందుకో దేవుడు ఆ టైంలో నేను నాతో పాటు పప్పు బెదరండి, ఎందుకంటే మా అందరూ ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోయి ఒక్కొక్క వీధికి వెళ్ళిపోతుంటానంట. ఆ టైంలో ఒక అతను వచ్చి, ముసలాయన వచ్చి నన్ను తీసుకెళ్ళింది అక్కడికి. మా భార్య ప్రభు నమ్ముకుంది, మీరు రండి మా దగ్గరికి అంటే, అక్కడ పొగాకు కాల్చే బ్యార్నీలు ఉంటాయి, పెద్ద పెద్ద బ్యార్నీలు, అందులో మంటేస్తే పొగాకు కాలుస్తారు అన్నట్టు. అక్కడ వెళ్తే ఆమె చెప్తాను సాక్ష్యం విని నేను ఎంతగానో ఆశ్చర్యపోయినా. అంటే చూడండి, అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన దేవుడు ఏం చేయాలనేది ఆయన చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడు, పలాని ప్రాంతానికి వెళ్ళు, నీకు ఏం చేయాలో నీకు అది తెలియపరచబడుతుందని అదే ప్రభు చెప్పాడు ఆయనతోటి. తర్వాత ఎవరి ద్వారా అది బయలుపరచబడింది, ఎవరి ద్వారా అది ప్రణాళిక ముందుకెలా చెప్పబడింది? అననీయ ప్రవక్త ద్వారా, శిష్యుని ద్వారా. అట్లనే ఆమె దర్శనం వచ్చింది, కానీ నేను అనాని అంత గొప్పవాడిని నేను కాదు, కానీ ఆ టైంలో దేవుడు నాకు దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, ఈమెను బలపరచు, ఈమెకు నా మార్గాలు తెలియజేయండి. అక్కడ దేవునికి స్వరం తలంపు వినటం, తర్వాత ఆమెకి ఎంత చెప్తే ఎట్లా ప్రార్థించాలి, ఈ రోజు నుంచి నువ్వు పరిశుధాత్మ కొరకు నువ్వు ప్రార్థించు. ఈ రోజు వరకు నువ్వు అంత దూరం, ఎక్కడో దూరం పని చేసుకుంటారు వాళ్ళు, ఎక్కడో గుంటూరు సైడ్ ఉంటారు, కందుకూరుకు వచ్చారంటే దగ్గర దగ్గర చాలా దూరం అన్నట్టు. అంత దూరం నుంచి వాళ్ళ పని నిమిత్తం వస్తారంట ప్రతి సీజన్ లో. కానీ ఇంతవరకు దేవుడిని ఈ ప్రాంతాన్ని నడిపించాలంటే ఈ గ్రామం కొరకు నువ్వు ప్రార్థించాలని దేవుడు నాకు అది ప్రేరేపిస్తున్నాడు. పరిశుధాత్మ కొరకు నువ్వు కనిపెట్టు, ప్రార్థించు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది సేవ చేస్తారమ్మా, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ముఖ్యంగా ఈ గ్రామంలో దేవుడు నిన్ను పెట్టిండు కాబట్టి అది ఈ గ్రామం కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఒక రోజు ఈ గ్రామాన్ని మార్చుది ఏదో ఒక రూపకంగా. ఆయన చెప్పటం, వాళ్ళ కూతురు అల్లుడు గురించి ప్రార్థించడం, ఇప్పుడు ఎన్నో విషయాలు. ఒక అతను రక్షణ పొందిన భార్య, ఆమె హేతువ ఆయన నమ్మడనట్టు వాళ్ళ భర్త చేత కూడా చివరికి ప్రార్థన చేపించిన సువార్త చెప్పి. ఇదంతా కూడా ఇది మా శక్తి కాదు, మా బలం అనే కానే కాదు, మా సామర్థ్యము దేవుని వల్ల కలిగింది. సైతాను శక్తులు వాడు సింహాసనాలు వేసుకొని మనుషుల్లో ఉండి పాపము శాపము నుంచి వాడిని భయంకరంగా వాడు దూరం చేస్తూ మనుషులను భ్రష్టత్వంలో నడిపిస్తాడు. ఆ ప్రజలు చూసినప్పుడు ఆ టైంలో వాళ్ళకు వాక్యం ప్రకటించినప్పుడు దేవుని ఆత్మ ఎంతగా దుఃఖపరుస్తుంది అంటే, నా ప్రజలు ఎంతగా నశించిపోతున్నారు, నా బిడ్డలకు ఎవరు వాళ్ళకి సువార్త చెప్పాలా? ఆ టైంలో దేవుని ఆత్మ మన హృదయంలో ఉండి ఆ కళలో నుంచి నీళ్లు రావటం, ఆ వేదన అనేది మన హృదయంలో పుట్టడం అంటే దేవుడు తన బిడ్డల గురించి ఎంతగా ఆయన వేధిస్తున్నాడు, వేధింపబడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు అనేది అప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది కదా. మనం అందరం దేవుడు అభిషేకం ఇచ్చిండు, ఎంతో మంది కృపవరాలు దేవుడు ఇచ్చాడు. కానీ ఆ తలాంతులు ఆయన కొరకు మనం వాడుకోకపోతే ఒక రోజు మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభు ఈ లోకంలో తీర్పు దినాన నువ్వు నా కొరకు ఏం చేసినావు అంటే మనం ఏమైనా చెప్పగలమా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రతి వారు ఒక దినము దేవునికి లెక్క చెప్పాలని. ఈ రోజు వరకు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు కదా. సావు అంచులో పోయిన మనలందరూ మన జీవితాల్లో బ్రతికిచ్చాడు. ఎన్నోసార్లు 3-4 సార్లు నేను చనిపోయేవాడిని యాక్సిడెంట్ ద్వారా, బిల్డింగ్స్ కింద పడ్డాను. అయినా కానీ దేవుడు నన్ను కాపాడినంటే ఈ క్షణం వరకు అందరూ కాపాడింది కదా. కాబట్టి ఎందుకు కాపాడిందంటే ఆయన ప్రతినిధిగా మనం ఈ లోకంలో ప్రభు కొరకు జీవించాలని. మనకున్న బాధలు కష్టాలు ఇవన్నీ ఇట్లోనే మనం కొట్టుకొని పోతున్నాం. కానీ అందరికి ఒకటే సమయం కాబట్టి కొంత టైం తీసి, కొంత సమయం తీసి కనీసం నెలలో 1 రోజన్నా 1-2 రోజులన్నా సువార్త ప్రకటిస్తే, కొన్ని గ్రామాలు ఐడెంటిఫై చేసి ప్రార్థన పూర్వకంగా మనం వెళ్తే, మనలాంటి వాళ్ళు ఇలాంటి పరిచయలు, అపోస్తలుల బోధ ఇలాంటి పరిచయలు ఉన్న వాళ్ళు అక్కడ పోయి ఫీల్డ్ లో అడుగుపెట్టి సువార్త ప్రకటిస్తుంటే దేవుడు విశేషమైన కార్యం ఎంతో మంది రక్షణలోకి వస్తారు. అది నేను గ్రహించగలిగాను. ఆ సువార్త పరిచయలు ఉన్నంత సేపు నాకు ఎంత ఏమనిపిస్తుంటే చాలా ఆనందం, సంతోషం అనిపించదు. కానీ ఒక్కసారి ఇంటికి కూడా రాబుద్ది కాదు నాకు, మీరు చెప్తే నమ్మరు. నాకు అనిపించేది ఇక్కడ ఎట్లనే ఉండిపోవాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా అనొక వేదన. కానీ కుటుంబము, పిల్లలు ఇవన్నీ అది కూడా దేవుడు ఇచ్చిన బాధ్యతే కదా. కానీ అన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలా. దేవుడు ఎవరికైనా 24 hours టైం ఇస్తాడు కదా. కాబట్టి ఆ టైంలోనే దేవుడికి ఇచ్చే సమయం మనకి ఇవ్వాలా. మన పనులు చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలా. ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల ద్వారా సువార్త చేయగలం. కాబట్టి దేవుడు ఈ లోకంలో మనం ఎందుకు పెట్టిండని అంటే ఆయన ప్రణాళిక కొరకు ఈ లోకంలో పెట్టిండు. నీకు ఉద్యోగం, ఇల్లు అన్ని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన కొరకు జీవించాలా, నీ పని నువ్వు నిర్వర్తించుకొని ఒక రోజు నీ వంతులో ఒక నిలబడాలా. ఆ ప్రయాసమే దేవుడు ఈ లోకంలో ఇవన్నీ మనకి ఇచ్చిండు. కానీ మనుషులేంది ఉద్యోగం చేసుకుని అంతా
మంచిగా ఉండి అంత బాగా సంపాదించుకొని అంత సుఖానుభవంతో మాకు చాలు, ఇంకా మాకు డబ్బు ఉంది, మేము ఏమైనా చేయగలం, ప్రార్థన చేసుకుంటే అది అందుకొరకు దేవుడు ఏర్పరచుకోలే. కానీ ఒక రోజు చాలా బాధపడతాం మనం. కానీ ఆ దినం సమీపించక ముందే ఎంతో మందిని మనము పురుగొల్పాలి, ఎంతో మందిని మనం బలపరచాల, ఎంతో మంది నిద్రిస్తున్నారు, ఎంతో మంది బలహీనపడిపోయి ఈ లోకంలో జీవిస్తున్నారు. క్రైస్తవులు చాలా మంది లోకాంతరంగా జీవిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు నీకు దొరికినప్పుడు వాళ్ళని ఎట్ట నువ్వు బలపరచగల? ఆ టైం వరకు దేవుడు మనల్ని అక్కడ పంపిస్తానంటే వాళ్ళకు నువ్వు బలపరచాలని. అంటే ఎన్ని విధాలుగా ఎన్నో అనుభవాలు నేను చూశాను. సువార్త పరిచర్య, గాస్పెల్ అవుట్రీచ్ ద్వారా అన్నం అని పోతాం, ఇండివిజువల్ కూడా మేము ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటాం. ఆ రీతిగానే మనం కూడా ఒక చిన్న టీం లాగా ఏర్పడి కొంత డబ్బు పెట్టుకొని, ఎందుకంటే ఎవడు భారం వాడే భరించాలని బైబిల్ చెప్తుంది కదా. చూడండి, దేవుని కొరకు కనీసం మనం అంతగా అది కూడా మనం చేయలేకపోతే మనకి దేవుడు ఎంతో ధనం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, మంచి ఉద్యోగాలు, పిల్లల్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, సమస్తం మనకి ఇచ్చాడు కదా. ఏమి లేని వాళ్ళు, ఏం పేదవాళ్ళే ఒక తిండి ఒక పూట తిని తినక అట్లా ప్రయాసపడి ఎన్నో ప్రాంతాలు పోయి సువార్త చేస్తున్నారు, కనీసం తిండి కూడా శాంతం ఉండదు. అలాంటి వాళ్ళు అంతగా ప్రయాసపడుతుంటే దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కదా, డబ్బు ధనము అంతా దేవుడు మనకు అన్ని ఇచ్చాడు సమృద్ధిగా. కానీ కనీసం నెలకు ఒక్కసారన్నా కూడా అలాంటి సువార్త పరిచర్య మనం చేయకపోతే మనము పరిశీలించుకోవాలా. నేనేదో మిమ్మల్ని ఏదో మేమేదో గొప్ప పని చేస్తాను మీరు చేయాలని నేను మిమ్మల్ని అంటలేను. కానీ ప్రతి ఒక్కరికి ఆ భారం ఎప్పుడైతే నా హృదయంలో తగిలిందో నేను ఎప్పుడు కూడా వెనకంజకు వేయలే. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఫైనాన్స్ ప్రాబ్లం నాకు ఉన్నా సరే, ఏదో ఒక రూపంగా మార్గం చేసుకొని వెళ్ళేవాడిని. ఎన్నో ఆటంకాలు ఉంటాయి, కుటుంబంలో ప్రెషర్ ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఉన్నా కానీ ఇది సమయం, ఇది టైం. ఈ టైంలో మన అవసరత ఈ లోకానికి చాలా అవసరం ఉంది. మనం ఈ లోకంలో ఎందుకొరకు బతుకున్నాం అంటే ఆయన వెలుగు. ఎంతో మంది దేవుని వాక్యం వినలేని స్థితిలో ఉన్నారు. మనం పోయి చెప్తే వాళ్ళు వింటారు. వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ నిరీక్షణే మనమే వాళ్ళ నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎవరి ద్వారా రావాలా? మన ద్వారా రావాలా. ఎప్పుడైతే ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో ఎంతో మంది రక్షణలోకి వస్తారు. ఆ సంతోషం, ఆ సమాధానము ఎన్ని కోట్లు ఇచ్చినవి రాదు. అంత ఎంతో ఆనందం, సంతోషం ఉండదు ఆ ఫీల్ లో. కాబట్టి దేవుడు మా జీవితంలో చేసిన మేలు, సువార్త పరిచర్యలో చాలా ప్రాంతాలకు వెళ్ళి, విజయనగరం ఎక్కడెక్కడ వెళ్ళినాం, ఎన్నో పబ్లిక్ మీటింగ్, చిన్న చిన్న పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసినాం, పాస్టర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినాం. ఇది గాంగా గాస్పెల్ అవుట్రీచ్ గాంగా ఇండివిజువల్ గా మా సొంత ఓన్ మినిస్ట్రీలో నేను ఎన్నోసార్లు ఎన్నో సంఘాలు పోయి ఎన్నో పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ చేసి పాస్టర్ కాన్ఫరెన్స్ చేసినాం. ఇవన్నీ చాలా మంది తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం చెప్పుకోము. ఎందుకు చెప్పాలనంటే ఇది సాక్ష్యం కదా. ఆ రోజు శిష్యులు ఎందుకు సాక్ష్య రూపంగా అవి రాయబడ్డాయి బైబుల్లో అంటే అవి ఒక తరం కొరకు వాళ్ళు చూసి వాళ్ళలాగా మనం జీవించాలని. కాబట్టి మనం ఎందుకు సాక్ష్యం ఇవ్వాలంటే ఈ సాక్ష్యము మనుషులు దేవుడు చేసిన మేలు నా జీవితంలో కూడా చేయిస్తాడు, నన్ను కూడా నడిపిస్తానే ఆ ఆశ, ఆ విశ్వాసాన్ని పురుగొల్పటానికి దేవుడు ఆ రీతికి మనల్ని అందరూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్స్ అందరూ కూడా అందరం కూడా ఐక్యత కలిగి, అపోస్తులు ఎట్లా ఐక్యత కలిగిండ్రు, ఎలాంటి ఏకాత్మ ఏక హృదయం కలిగి ఉన్నారు, అలాంటి ఆత్మ కలిగి పరిశుద్ధాత్మను మనం నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హస్తము, ఆయన సంకల్పము మన పట్ల ఉంది. అందుకే అపోస్తుల కార్యంలో ఒక వాక్యం మనకి ఎప్పుడు జ్ఞాపకం చేయబడ్డది. ఎందుకనంటే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఆయన ఎందుకు అంతగా మన కొరకు అంతగా ఆయన ఎదురు చూస్తున్నాడు? చూడండి, ఆ కాలంలో కూడా అల్లర్లు, గొడవలు ఎంతో ఎంతో భయంకరంగా అయిపోయింది. అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా ఏమి జరగవాలని నీ హస్తం, నీ సంకల్పం ముందుగా నిర్ణయించును, వాటన్నిటి చేయుటకు ఈ క్షణము ఉన్న ఈ వ్యతిరేకతను బట్టి నీ 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 కుమారుడైన యేసుక్రీస్తు విరోధంగా ఈ లోకమంతా కూడుకున్న ప్రభువా, ఈ సమయంలో వారి బెదిరింపులు చూసి మేము భయపడకుండాలా ఏ రీతిగా అని చెప్పి వాళ్ళందరూ రోగులను స్వస్థపరచటకు, యేసుక్రీస్తును ప్రకటించటకు నీ చెయ్యి చాపి ఉండగా, నీ కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండగా మేము ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలని వాళ్ళంతా ఏక హృదయం కలిగి, ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తే వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల ఆ భూమి కంపించింది. అక్కడ వాళ్ళు ఉండే ప్రార్థన చేసి ఆ స్థలము కంపించింది. అంటే దాని అర్థం ఏంది? ఒక సూచన దేవుడు ఇస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ లోకాన్ని, ఈ భూమిని కంపింపజేస్తాడని పరిశుద్ధాత్ముడు ఒక సిగ్నల్ ఇస్తుంది, అక్కడ ఒక సూచన ఇస్తున్నాడు మనకు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు మనకు జరుగుతాయి అంటే బైబిల్ ఉన్న ప్రతి వాక్యం మన జీవితంలో ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మనం కూడా కొంచెం ఆ రీతిగా మనం విధేయత చూపించి త్యాగం చేసుకోవాలా.
త్యాగం చేసుకోకపోతే ఏది కూడా మనకు రాదు. నీ సమయం త్యాగం చేసుకోవాలా, మన డబ్బును మనం త్యాగం చేసుకోవాలా, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలా. మొదటి ప్రాధాన్యత ప్రభుకి ఇవ్వాలని బైబిల్ చెప్తుందా లేదా? మొదట ఆయన నీతిని రాజ్యం మొదట వెతకమను, అప్పుడు మీకు ఏం కావాలో అన్ని దేవుడు ఇస్తాడు. ఇది నేను ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభుకి ఎప్పుడైతే మనం ఇస్తామో, నీ జీవితంలో ఏమున్నా సరే, ఏ ఆటంకాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి నీకు మార్గం సులువుగా దేవుడు నడిపిస్తాడు. అది బైబిల్ విధానం. అది కానీ మనం ఏం చేస్తామంటే, ఏదో సమస్య ముందుంది, ఈ సమస్య ముందుంటే మనం ఎట్లా పోవాలా, సేవకు ఏం చేయాలని అన్ని లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం, ఈ లోకానుసారంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం అట్లా ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభులో మనం ఏకం కాకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడకపోతే మనకు అలాంటి ఆయన పనికి ముందుకు పోలేం. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మలో మనం ఏకం కాకపోతే ఎప్పుడు కూడా మనం అట్లా ఆలోచించం. ఎందుకు భిన్నాభిప్రాయాలు వస్తాయంటే, ఎందుకు ఆ క్షణం వరకు విశ్వాసం ఉంటుంది, ఆ క్షణంలో సన్నగిలిపోద్దంటే మనం ఇంకా ప్రభులో ఏకంగా ఏకాత్మ కలిగి లేం. ఆయన ఏక శరీరంలో కావాలన్న వాక్యం ఉంది. కాబట్టి మనం ఆయనలోకి మనం ఎప్పుడైతే మనం పోతామో, ఆత్మలో మనం ఎప్పుడైతే ఏకమవుతామో, కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు అంటారు, ప్రభుని తెలుసుకునేవాడు ప్రభులో ఏకాత్మ అయినాడు అంటారు. ఆ ఏకాత్మ ఎప్పుడైతే మనం అవుతామో, దేవుడు ఆయన చెప్పిన ప్రణాళికలో మనము నిమగ్నం అయిపోతాం. ఎందుకంటే దేవుని ఆత్మ మనల్ని ఆ రీతిగా మనల్ని నడిపిస్తుంటాం. అందుకు పరిశుధాత్మ అభిషేకం కొరకు మనం కనిపెట్టాలా. ఈ చివరి దినాల్లో ఆయనతో మనం నడవటం నేర్చుకోవాలా. పరిశుధాత్మతో మనం నడవటం నేర్చుకున్నప్పుడు దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని ఆయన మార్గదర్శకుడిగా ఉండి మనకు చూపిస్తాడు. ఆనాడు అపోస్తుల్ని అట్లా నడిపించిండు, ఈ చివరి దినాల్లో మనలో అట్లా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఆ రీతిగా మనం సిద్ధపడాలా. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకి ఇచ్చిన ఒక భారము, ఆ తలాంతులు మనం వాడుకోవాలా. ఏబీపీఎంలో గ్రూప్ లో ఉన్న మనం ఎప్పుడు మేము చెప్తాం, హైలైట్ చేస్తాం, 5 పోల్ మినిస్ట్రీ అని. 5 రకాల పరిచర్యల్లో కేవలం కేబీపీఎం గ్రూప్ లోనే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. కాబట్టి కేబీపీఎం లో అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు. ఈ 5 రకాల గ్రూప్స్ ఈ కేబీపీఎం గ్రూప్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏ తలాంతులు కూడా నాకు తెలుసు, కానీ నేను చెప్పను. ఎందుకంటే దేవుడు ఏ తలాంతు ఇచ్చిండో, దేవుడు ఏ పరిచర్య కొరకు దేవుడు మనం ఏర్పరచుకున్నది మనం ప్రార్థన పూర్వకంగా మీరు గ్రహించండి. ఆ తలాంతు మీరు అభివృద్ధి పరచుకోండి. నాకు దేవుడు ఇచ్చిన తలాంతు, ఆ తలాంతు ప్రకారంగా నేను అభివృద్ధి పరచుకున్నా, దాని కొరకు నేను ప్రయాసపడుతున్నా. కాబట్టి మనం అందరం కూడా అది తెలుసుకోవాలా, ముందుకెళ్ళాలా. అందుకే పౌలు గారు అంటారు, నేను గురి చూడన వల్లే పరిగెత్తలేదు అంటాడు. తెలుసు ఆయనకు గురి ఏందో, ఏ విధంగా ప్రభు నడిపిస్తాడు, ఎలాంటి పరిచర్య దేవుడు ఇచ్చిన ఆయన తెలుసు ఆయనకి. దాని ప్రకారంగానే ఆయన పరిచర్య చేసిండు, తన కాలం ముగించుకొని ఆయన వంతులో ఆయన ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంది? మన సేవ పరిచర్యలో మనం ఎన్ని ఆత్మలు మనం ప్రభుత్వం నడిపించగలుగుతున్నాం? ఇవన్నీ ఒకసారి మనము పరిశీలించుకుందాం మనం కూడా. ఎందుకంటే మనం అంతా దేవుని సేవకులము, సేవ పరిచయలు ఉన్న వాళ్ళం మనం అంతా. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకొని ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు మన కన్నీరు విడవాల. వీలైతే కనీసం ఒకసారి నేను ఎప్పుడు చెప్పే, ఒక బ్రదర్ ఎవరు జ్ఞాపకం చేశారు నాకు, బ్రదర్ కనీసం ఒక రోజు, ఒక నెలన్నా మనము అందరం కలిసి సమాజ కూటమిలో ఒక దగ్గర కూడుకొని ఉపవాస ప్రార్థన ఏదో చేద్దామని చెప్పి అన్నారు. కానీ ఇంతవరకు ఎవరు దానికి రెస్పాండ్ కాలే. నేను ఇండివిజువల్గా అడిగాను చాలా మందికి, ఎవరు రెస్పాండ్ కాలే. నాకు ఒక ఆశ ఏంటంటే, ప్రతి నెల ఆ ప్లేస్ కు నేను డిసైడ్ చేశాను, ఆ ప్లేస్ లో మనం అందరం కూడుకొని ఒక రోజంతా ఉపవాస ప్రార్థన చేసి, ఆనాడు అపోస్తులు ఎట్ట చేశారు, మేడ గది మీద 123 మంది అపోస్తులు అందరు కలిసి ఒక రోజంతా, రోజు కాదు చాలా రోజులు చేశారు. కనీసం మనం ఒక రోజన్నా పొద్దు నుంచి సాయంత్రం వరకు, లేకుంటే ఒక 3 గంటల 4 గంటల వరకు ముగించుకొని ఉపవాస ప్రార్థనలో ఉండి, సంఘం ఐక్యత కొరకు, శివార్త పరిచర్య కొరకు, మనం అందరూ పరిశుధాత్మ అభిషేకం కొరకు ఇవన్నీ పెట్టుకొని మనం ఆరాధన, ప్రార్థన, ఒక వాక్యం అట్లా చూసుకొని ప్రతి నెల అట్లా మనము చేసుకుంటే ఏమైందంటే చాలా మంది బలపడతారు. సువార్త అనే ఒక గొప్ప ఒక ఉద్యమము మనలోనికి వస్తుంది. పరిశుధాత్మతో నింపబడతాము. ఆరాధనలో పాల్గొన్నప్పుడు, అభిషేకం పొందిన ప్రతి ఒక్కరు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, అభిషేకం లేని వాళ్ళకు కూడా దేవుని ఆత్మతో అభిషేకిస్తారు. బైబిల్ చెప్తున్న వాక్యం. మోషేలో ఉన్న ఆత్మలో పాలు ఆ 70 మంది మీదకి వచ్చేసింది. సాధ్యం అది. పేతుల్లో ఉన్న ఆత్మ అందరి మీదకి వచ్చేసింది. అట్లనే ఇవన్నీ కార్యాలు చూస్తాం మనం, అపోస్తుల ద్వారా జరిగిన అన్ని మనం చూస్తాం. కానీ ఎవరు ముందుకు వస్తారు? ఎవరు ముందు అడిగేస్తారు? చూడండి, ఒక రోజు మనకు ఖచ్చితంగా మన దేవునికి లెక్క చెప్పాలా.
ఆ వాక్యం ఎప్పుడైతే నాకు జ్ఞాపకం చేయబడదు, నా హృదయంలో ఎక్కడో ఎలాంటి భయము, వేదన. ఎందుకంటే ఒకరోజు నేను దేవునికి లెక్క చెప్పాలా. నేను ఈ లోకంలో అన్ని సుఖానుభవంతో జీవిస్తున్న బాగానే ఉన్నా, కానీ కనీసం ఒక ఆత్మలను రక్షించగలిగినా, కనీసం ఒక 1000 మందిని రక్షించగలిగినా అనే ఒక భావన, ఆ వేదనతోనే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పరిగెత్తును ప్రార్థన పూర్వకంగా. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చింది, ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు ఉండవు. దేవుడు చేసిన ప్రతిదీ ఆయన స్వరం ద్వారా మాట్లాడండి. దేవుని కాపుదల అనే సన్నిధి మనతో పాటు ఉంటుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఎవడు మనం ఆపగలడు? ప్రార్థన పూర్వకంగా ఉండాలా, పరిశుద్ధాత్మకు మన చోటు ఇవ్వాలా. ముఖ్యంగా నేను చెప్పాల్సినది, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలా, మన సొంత తలంపులు కాదు. ఆయనకు చోటు ఇవ్వాలా, ఆయనతో నడవాలా, ఆయన స్వరం మనం వినాలి. కాబట్టి ఈ ఈ ఈ ఈ చివరిది చాలా రోజుల దినాల్లో లాస్ట్ టైం కూడా చేసిన పరిచర్లో కూడా దేవుడు మాకు తోడుకున్నాడు. ఎక్కడండి ఎలాంటి వ్యతిరేకత రాలేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. దేవుని కృపను బట్టి మీరు అందరూ ప్రార్థన చేశారు సంఘం అంతా. కాబట్టి మా గురించి కూడా అట్లా ప్రార్థన చేయండి. మనం కూడా ఒక చిన్న టీం లాగా ఏర్పడి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఐడెంటిఫై చేసి కొంత ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తే దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు మన ద్వారా వాళ్ళ జీవితంలో చేస్తాడు. ఆ ఆత్మలు మన కొరకు ఎదురు చూస్తుంది. కాబట్టి మనం అందరం వెళ్ళి ఆ ఆత్మలకు మనం విమోచన కలిగించాలా, విడుదల కల్పించాలా. అందుకొరకు దేవుడు మన ఈ లోకంలో అభిషేకించిండు సువార్త, బీదలకు సువార్త ప్రకటించడానికి. ఎందుకు మనల్ని అభిషేకించిండు? పరిశుధాత్మ అభిషేకంతో మనం ఎందుకు ఇచ్చిన అభిషేకం? మనకి ఇంత గొప్ప తలాంతులు ఇచ్చాడు. స్వస్థత వరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ప్రవచన వరాలు ఉన్నారు, చాలా గిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ ఒక్కరన్నా కూడా ఆ గిఫ్ట్స్ ని వాడుకోగలుగుతున్నాం మనం ఆయన మహిమ కొరకు. గిఫ్ట్స్ అని మనలోని పెట్టుకుంటే ఏమైనా లాభం ఉంటుందా? కాబట్టి మనం వాడుకోవాలా, లేకుంటే నీలోంచి తీసి వేరే వాళ్ళకి ఇస్తారు దేవుడు. కాబట్టి అది జరగడానికి వీలేదు కదా. కాబట్టి మన తలాంతో మనం వాడుకుందాం. కొంతమంది అయినా కొంత ముందు అడిగేసి కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేసుకొని కనీసం నెలకు ఒకసారి అయినా ఒక రోజు 2 రోజులు కేటాయించుకొని సువార్త చేస్తే అట్టబోయి ఇంకా అది విస్తరిస్తుంది అది. కాబట్టి అందరు రక్షణలోకి వస్తారు. తర్వాత నెలకు ఒకసారి మన అందరు గ్రూప్ గా ఒక రోజు కలిసి ఒక దినం ఉపవాస దినాన్ని ప్రకటించుకొని ప్రతి నెల ఉపవాస ప్రార్థన చేసుకొని అట్లా మన పరిచయలో మన అందరూ వెళ్తున్నాం. ఈ నెలంతా ఉపవాస ప్రార్థన చేస్తే ప్రతి నెలలో ఈ నెలంతా పరిచయలో దేవుడు మనకు తోడుంటాడు. మన కుటుంబీకులు మన పరిచయలో ఉన్న అందరూ దేవుడు కాపాడుతాడు. ఆ ప్రార్థన ఎఫెక్ట్ మనం నడిపిస్తూ ఉంటుంది. అట్లా ప్రతి నెల అట్లా చేసుకుంటే సువార్తలకు వెళ్తుంటే విశేషమైన కార్యాలు దేవుడు మన జీవితం చేస్తాడు. భూతల కింద మనం చేయగలం. ఎందుకంటే ఆనాడు అపోస్తుల మీద ఉన్న అభిషేకం ఈరోజు నీలో మీద నా మీద ఉంది. అది మనం గుర్తించి మనం ముందుకెళ్ళాలి. ఆయన కొరకు సాక్ష్యం జీవించాలా. దేవుడు అన్ని సాక్ష్యాల్లో ఆయనకే మహిమ కలుగును గాక. ఒక పాత్రలుగా మమ్మల్ని దేవుడు వాడుకుని అంటే మేమేం గొప్ప వాళ్ళం కాదు. ఏ కోసాన కూడా మాకు ఆ విలువ లేదు. ఆయన కృపను బట్టి ఆయనకు పాత్రగా ఆయనకు సమర్పించుకొని విధేయత చూపించి మనం ముందుకెళ్దాం. కొంచెం త్యాగం చేసుకోవటం మనం కొంత నేర్చుకోవాలా. సమయం త్యాగం చేసుకోవాలా, టైం త్యాగం చేసుకోవాలా. ఎప్పుడు మనం మన గురించి ఆలోచిస్తే, మన సొంత కార్యాల గురించి ఆలోచిస్తే వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? కాబట్టి మనం అందరూ గ్రహించి ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళి ఆయన రాజ్యాన్ని ప్రకటించాలా. సైతాన్ సింహాసనం వాళ్ళని కూలగొట్టాలా. దేవుని సింహాసనాన్ని ప్రతి ప్రాంతంలో ఆయన ఆరాధించి ఆయన మహిమను చాటేవారిలాగా మనం ఉండాలా. అలాంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని మనం ప్రార్థిద్దాం. దేవుడు మన జీవితంలో చేసిన ఇవన్నీ ప్రతి ప్రాంతంలో సేవలో దేవుడు బలంగా మమ్మల్ని వాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన దేవి సిస్టర్ కి థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ. కొంచెం ప్రార్థన సమయం గడుపుతాం. ప్రార్థన చేశాం. పరిశుద్ధ వగు తండ్రి, సర్వోన్నతుడగు దేవ, మీకు వందనాలు కృతజ్ఞతలనైనా. మీ దేవుని చింతన మంది కాచి కాపాడేందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. మీ యొక్క సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మరోసారి మన జీవితాలు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చిండగా ప్రభా మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయండి ప్రభా. మేము ఇంకెక్కడ తప్పిపోతున్నామో చూపించండి ప్రభా. ఆత్మీయంగా తను మరి ఎదుగులాగా మీ కొరకు మరి విశేషంగా విధేయత చూపిస్తూ మీరు చెప్పిన ప్రతి పనిని మేము చేస్తూ ముందుకు కొనసాగాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్పొందిన వారందరి జీవితాల్లో విశేషమైన అద్భుతాలు స్వస్థతలు జరిగించండి. అది ముఖ్యంగా ప్రభావ ప్రతి చోట మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రకటనలో 21వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించమని, ముఖ్యంగా వీటిని గ్రహించడమే కాదు ప్రభావ, వాటిని మేము రిసీవ్ చేసుకోవాలా, మేము వీటిని పాటించాలా, అనుభవపూర్వకంగా వీటిని ప్రకటించాలా. అటువంటి ప్రకటించే సేవా పరిచయలో మమ్మల్ని అందరినీ నడిపించమని, ముఖ్యంగా సంఘాన్ని ప్రభావ ఏ రీతిగా మీరు తరబిదు చేయబోతున్నారు ఈ యొక్క వాక్యాలతో ఆ సత్యాన్ని గ్రహించలాగా మాకు అందరికీ వాటిని బయలుపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఈరోజు ఫిబ్రవరి 1 తేదీ ఆదివారం, 2026వ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఖచ్చితంగా మనము బబులోను కాలంలో ఉంటున్నాం అనేది క్యాలెండర్ సూచిస్తా ఉంది. అదేవిధంగా సమయం సూచిస్తా ఉంది. కాబట్టి మనం బహు జాగ్రత్తగా మెలకువగా ఉంటూ బబులోనుతో ఎటువంటి సాహసం కలగకుండా అందులో నుంచి బయటికి రావాలా. లేనిచో దానికి పట్టిన దుస్థితి మనకు పడుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దాంతో మనకి ఎటువంటి సహవాసం లేదు. ఈ లోకము అంతా బబులోను మయమే. దీని రాజధాని బబులోను రాజధాని షూషేను ప్రాంతం ఎక్కడ ఉంది అంటే మతపరమైన జీవితం, సగం సత్యం సగం అర్థం, ఆడంబరంగా జీవించాలా. బంగారము, వెండి, ఇత్తడి ఇవన్నీ బబులోనికి సాదృశ్యం. అందులో బంగారానికి బహు ప్రాధాన్యత ఇచ్చేవారు. బంగారంతో విగ్రహాలు చేసుకునేవాళ్ళు, వెండితో విగ్రహాలు చేసుకునేవాళ్ళు. వాటితో మనకి ఎటువంటి పని లేదు. కాబట్టి మనకు వాటన్నిటికంటే శ్రేష్టమైన మన ప్రభు కొడుంటే చాలు. యేసు ప్రభుని గురించిన జ్ఞానంలో మనం వర్ధిల్లడము ప్రభు చిత్తం అని ప్రకటన మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ విషయాన్ని బహుగా హెచ్చరిస్తూ ఉంటాడు మనకి. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ వచనం బహుగా ప్రాముఖ్యమైంది. నా జీవితంలో నేను దానికి ఎక్కువ ప్రారంభించినవాడిని. ఎందుకంటే మీరు యేసుని గూర్చి విన్నవారే, కానీ యేసుని గూర్చిన జ్ఞానం కలిగిన వారా అని చెప్పబడుతుంది. ఇక్కడ చాలా మంది తగ్గిపోతారు క్రైస్తవ జీవితంలో. ఎంతో మంది సేవా పరిచయాలు ఉండేవారు కూడా యేసు ప్రభువునికి వచ్చిన జ్ఞానములో బహుగా కొరత కలిగిన వారే ఉంటారు. అయితే మీరు యేసుని గూర్చి విన్నారు, కానీ ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపజింపడిన వారమైన ఎడలా మీరు అలాగ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కాబట్టి చూడండి, యేసు ప్రభుని గురించి వినడమే కాదు, యేసు ప్రభుని గురించి నేర్చుకోవాలా అని కూడా చెప్తుంది వాక్యం. చెప్పండి, ఎంత నేర్చుకున్నారు మీరు? నా జీవితాన్ని అంతే, ఎంతగానో నేర్చుకుని ఆశపడతా ఉంటాను యేసు ప్రభు గురించి. ఎందుకంటే సమస్తం ఆయన శిష్యులు అంటా ఉన్నారు కదా, సమస్తము మీరే ఉన్నారు ప్రభువా అని. సమస్తం మీరే ఉన్నారన్నప్పుడు మరి ఆయనకు సంబంధించిన విషయాలలో మనం బహుగా ఆసక్తి కలిగిన వారమై ఉండి వాటన్నిటినీ నేర్చుకోవాలి కదా. ముఖ్యంగా ఆయన పుట్టుకకు సంబంధించింది గతంలో నేను చూపించిన ఎపిపని అనే పదం, ఈ గ్రీకు పదం ఎపిపని అంటే పాత నిబంధన పుస్తకాలలో మన ప్రభుని చూడడం. థియోపని అంటే తర్వాత కదా, నూతన నిబంధన కాలం. ప్రభు యేసు ప్రభు అనే దైవత్వాన్ని నూతన నిబంధన పుస్తకాలలో, పత్రికలలో, సువార్తలలో చూడడం, గ్రంథాలలో చూడడం. యేసు ప్రభు సంబంధించిన విషయాలు ఎంతగానో నేర్చుకోవాలన్న ఆశ నాకు ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే సమస్తము ఆయన మూలమే, సమస్తం ఆయన కొరకే సృష్టింపబడింది, ఆయన మహిమార్థమే సృష్టించబడింది. ముఖ్యంగా రాబో దినాలలో ప్రవచనాత్మకమైన పరిచయలో ఏమేం జరగబోతున్నాయి అనేది ఆయనకు సంబంధించిందే కదా. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అని మనం ఇన్నిసార్లు నేను అనుకుంటా బహుశా 25-30 ఇయర్స్ నుంచి మనం ధ్యానిస్తా ఉన్నాం. ఏ ప్రవచనమైనా మన ప్రభువునకు సంబంధించినది. ఎందుకంటే సమస్తము ఆయనకి ఆధీనం కలిగి ఉన్నాడు. పరలోకమును భూమి అందును భూమి క్రిందను సమస్తం మీద నాకు అధికారం కలదిప్పుడు అన్నాడు. కాబట్టి పరిచర్య జీవితంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సేవా పరిచర్య సునాయాసమైనది కానే కాదు, బహు కష్టంతో శ్రమతో కూడింది. ఎందుకంటే ఇంతకు ముందు వాడు ఈ రాజ్యాన్ని, ఈ లోకాన్ని పరిపాలిస్తా ఉన్నాడు దుష్టుడు. ఇది నాకు అనుగ్రహించబడింది అంటాడు వాడు. ఎట్లా అనుగ్రహించబడింది? దొంగతనం చేసిండు వాడు. ఇది నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తా అంటాడు. వాడు అంటాడు, నాకు సాగిలప్పుడు నేను నీకు ఇస్తా అంటాడు. యేసు ప్రభువుతోనే అన్నాడు.
కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఏదైనా సాధించాలంటే మనకి బహు కష్టతరం. ఈ లోకస్తుల్లాగా కాదు. ఈ లోకస్తులకి సునాయాసం అది. ఎందుకంటే వాళ్ళు ఏదో రూపంలో సాధించుకుంటారు. రాంగ్ రైట్ మీన్స్. మనం అట్లా తప్పు చేయలేం కదా. మనం తప్పు చేసి ఏది కూడా సాధించలేం. అది ఎప్పుడు వెంటాడుతుంటుంది. నువ్వు ఎవరికైనా కానీ తప్పు చేసినా, అన్యాయం చేసినా, దొంగిలించిన, మోసం చేసిన, ఆ రాత్రి నువ్వు ప్రార్థనలో కూర్చోలేవు. నువ్వు ప్రార్థన కూర్చున్నా పరిశుద్ధాత్మ రాదు నీ మీదకి. మన పరిచర్య అట్లుంటది అన్నట్టు. ప్రతి విషయంలో ఎటువంటి నిషిద్ధత మనలో లేని జీవితం మనం వెళ్ళాల. నిషిద్ధమైన ఇదేది పరలోక రాజ్యంలో ప్రవేశించదు అని మీకు తెలుసు. కాబట్టి నీ తలంపులలో, నీ ఆలాపనలలో, నీ భావోద్రేకాలలో తప్పు లేకుండా ఉండగలవా? పాపం లేకుండా ఉండగలవా? బహు కష్టం. అందుకే అనేక మంది అభ్యంతర పడతారని ఎందుకు చెప్పిందంటే కారణం అదే. అవి విడిచిపెట్టలేరు. వాళ్ళకి బలహీనతలు, అలవాట్లను విడిచిపెట్టలేరు. వాటిని తృణీకరించుకోలేరు. సమయాన్ని ప్రభుత్వ సమయం ఖర్చు చేయలేరు. సమర్థించుకుంటారు. జస్ట్ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు అంతే. కాబట్టి పరిచర్య జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువునకు కలిగిన ఆ యొక్క విషయాలు మరోసారి చూడండి. ట్రై చేస్తాను మీకు చూపించడానికి. మర్చిపోయాం, స్క్రీన్ షేరింగ్ మర్చిపోయాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-22 వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కాబట్టి ఆయననే సమస్తము, ఆయనలోనే సత్యం ఉన్నది, సృష్టి మీద అధికారం ఉన్నది, ఆయనకు అధికారం ఉంది. కాబట్టి అధికారం ఉన్నప్పుడు వినాల్సిందే. ఎటువంటి జీవి సృష్టిలో అవి ఎటువంటి ఆత్మలైనా కానీ, అవి మంచివే కానీ, చెడువే కానీ, పవిత్రమైనవే కానీ, దూతలే కానీ, మనుషులే కానీ, ఎవరైనా కానీ అధికారం ఉన్నవాడికే లోబడాల్సి వస్తుంది. కాబట్టి దయ్యం కూడా ఎందుకు వణుకుతాయి అంటే అధికారం కలిగిన నామం ఆ నామం. కానీ అధికారం ఉన్నంత మాత్రాన సరిపోదు. అంటే యేసుప్రభుని పొందుకున్నంత మాత్రాన సరిపోదు. నీ జీవితంలో కార్యాలు జరగాల అంటే మటుకు నీకు శక్తి కూడా అవసరం. పవర్ అంటాం ఇంగ్లీష్ లో. అధికారాన్ని అథారిటీ అంటాం. అథారిటీ పవర్ కలిస్తేనే కార్యాలు జరుగుతాయి. కాబట్టి దుష్టశక్తులు వింటే యేసుక్రీస్తు నామంన, కానీ అవి పోవాలంటే నీకు పవర్ ఉండాలా. ఆ పవర్ కేవలం పరిశుద్ధాత్ముడు తప్ప ఇంకా ఎవరు నీకు ఇవ్వరు. అందుకే నీకు ముందు అధికారం కావాలంటే నీ పాపాలు ఒప్పుకొని ఆయన స్వీకరించాలా, ఆయన కొరకు జీవించాలా, ఆయనకు సంబంధించిన ఆయనను గూర్చిన విషయాలను వినాలా అంటుంది ఇక్కడ. తర్వాత ఆయన గురించి మీరు నేర్చుకోవాలంటుంది. వినడం ఒక ఎత్తు, నేర్చుకోవడం ఎక్కువ. ఎంత నేర్చుకున్నారు? ఒక లిస్ట్ చెప్తా నేను, చెప్పగలరా? ఒక పేపర్ పెన్ను తీసుకొని యేసుప్రభుకు సంబంధించిన విషయాలు నీకు ఏమేమి తెలుసు అని స్టార్ట్ చేస్తే రాయమని చెప్తే రాయగలరా? తెలిసిపోతుంది అక్కడే. కాబట్టి మనం పరిశీలించుకోవాలా. ఎందుకంటే సేవా పరిచర్యలు ఉండే వాళ్ళమందరము సేవకులము. మన ప్రభు గురించిన విషయాలు ఎన్ని నేర్చుకుందాం మనం. బహు ప్రాముఖ్యమైన ఒక విషయం ఒకటి నేను చెప్తాను, తర్వాత మనం ప్రకటన గ్రంథంలోని కొన్ని విషయాలు చూస్తాం. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఈరోజు నాకు ట్రావెలింగ్ లో. ముఖ్యంగా ఏంటంటే పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుని దృష్టిలో యాజకత్వము ఒకటే. అది ఏంటి అంటే మెల్కీసెదెకు క్రమము, ఆర్డర్ అంటాం. అంటే యాజకత్వంలో ఒక విధానం ఉంది, ఒక ఆర్డర్ అని ఉంది. అదేంటి అంటే మెల్కీసెదెకు క్రమం. ఆదాము మొదటి యాజకుడు. అదే రీతిగా నోవాహు వరకు ఆ యాజకత్వము. దాని తర్వాత అది తన పిల్లల నుంచి షేము తరానికి రావాల్సింది, షేములో అని అక్కడి నుంచి నిమ్రోదు రావడము, ఇవన్నీ మనం చూస్తాం గతంలో. కానీ ఆ యాజకత్వము అసలైన యాజకత్వం. ఎందుకంటే మెల్కీసెదెకు అంటే యాజకుడు మరియు రాజు. అంటే దేవుని పరిచర్యలో ఉండేవాళ్ళు
యాజకుల్లాగా ఉండాలా, రాజుల్లాగా ఉండాలా. అంటే రాజుల్లాగా ఉండాలంటే ఏదో ఆడంబరంగా బహు విలువగల దుస్తులు వేసుకొని, బహు విలువగల వస్తువులు చేతిలో పట్టుకొని, మొబైల్ ఫోన్సే కానీ, మొబిలిటీ మెషిన్సే కానీ, మంచి షూస్, ఎక్స్పెన్సివ్ వాచ్లు కట్టుకొని, బంగారు ఉంగరాలు దండలు వేసుకోవడం అనేది కాదు ఆడంబరంగా. అంటే రాజు అనేవాడు ప్రజలని పరిపాలిస్తూ వారి బాగోగులు తీసుకునేవాడు. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ముఖ్యంగా ఉంచింది చెప్తాను. దేవుని సేవకులు ఎక్కడైనా అట్లా జీవించిండ్రా అంటే నేను భూరథం పెట్టి వెతికినా నాకు చాలా తక్కువగా అనిపిస్తాను. సరే నువ్వు కూడా చూడడానికంటే నేను కాదు, అర్థం వాక్యం కదా. వాక్యం చెప్తుంది రాజులాగా రాజులైన యాజక సమూహం అంటే నువ్వు యాజకత్వం చేస్తున్నావు కానీ రాజులాగా ఎక్కడ జీవించినావు? రాజు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం ఆశించాడు, వాడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. కానీ ఎందుకు మనం తీసుకుంటాం కానుకలంటే అది క్రమము, విధానము, విత్తనం. సేవా పరిచయలో విత్తనం నాటితేనే దానికి ఫలం వస్తుంది. కాబట్టి ఫలము రావాలా అంటే విత్తనం నాటక తప్పదు, అది విధానం. కానీ ఎప్పుడైతే అహరోను ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసిండ్రో మెల్కీసెదెకు క్రమం నుంచి కొంతకాలము వాళ్ళకి ఉపశమనం, లేవి యాజకత్వం వచ్చేసింది. లేవి యాజకత్వము బానిసత్వానికి సాదృశ్యం. ఎప్పుడు బలులు అర్పిస్తా ఉండాలా, ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుదిన బలులు అంటాం. అవి అనుదిన బలులు అర్పించాలా, ఉదయం నుంచి సాయంత్రం వరకు శుద్ధీకరణ ఆచరణ. వాళ్ళు మందిరాన్నే అంటుకొని ఉండాలా, వారికి ఏ పని చేయొద్దు, వారికి ఏ స్వాస్థ్యం లేదు, ఏ పొలం పనులు లేవు. ఇశ్రాయేలు ప్రజలు వారికి దశం భాగం ఇస్తే వాళ్ళు బతుకుతా ఉంటారు. అంతే విధానం లేవి క్రమం. లేవి క్రమము బానిసత్వపు క్రమం. చాలా మంది తెలియదు యాజకత్వం. కానీ హెబ్రీయుల రాసిన పత్రిక వచ్చినప్పుడు పౌలు గారు ఆ విషయాన్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఆ క్రమము తప్పింది. ఆ క్రమము టెంపరరీ క్రమం. బలుల అర్పణలు టెంపరరీ, పాపములు కప్పిపుచ్చడానికి కొరికే గాని పాప క్షమాపణ కలగాలంటే లేవి క్రమము పనికి రాదు. మెల్కీసెదెకు క్రమమే పనికి వస్తుంది. కాబట్టి పౌలు ఈ విషయాన్ని హెచ్చరిస్తూ మెల్కీసెదెకు క్రమము యాజకత్వము, నిరంతరం ఉండే యాజకత్వం, అది మన ప్రభుకి సాదృశ్యం. యేసు ప్రభువే మెల్కీసెదెకు అన్న విషయాన్ని ఉపమాన రీతిగా చూపిస్తుంటాడు. పాత నిబంధన కాలంలో చూపించినాడు. మెల్కీసెదెకు అనే రాజు షాలేము రాజు. ఆ షాలేము రాజే, ఆ షాలేం అనే ప్రాంతము ఈ రోజు యెరూషలేం అయింది ఈరోజు ప్రకృతి పరంగా. కానీ అది ఇప్పుడు ఆత్మీయ పరంగా పరలోకంలో ఉందని మనము గత 2-3 వారాల క్రితం చూస్తా ఉన్నాం. పరలోకంలో దిగి వస్తుంది పరమ యెరూషలేం. ప్రకృతి పరమైన భూమి సంబంధమైన యెరూషలేం కానే కాదు. అక్కడంతా యుద్ధాలు, మరణకాండ. మెల్కీసెదెకు క్రమము మన ప్రభుతో తిరిగి ఆరంభించబడిందని నేను మీకు గతంలో చూపించిన రికార్డింగ్స్ లో మీరు వినొచ్చు. కైపా నుంచి ఏ రీతిగా ఆ క్రమాన్ని ప్రభు తీసేసుకున్నాడు, అదే రీతిగా బాప్తిజం ఇచ్చి యోహాను నుంచి ఆ యొక్క క్రమాన్ని ఏ రీతిగా తీసేసుకుని తను దాన్ని స్థాపించి మనకి ఇచ్చిపోయాడు. మనము మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాం, లేవి క్రమంలో లేవు మనం. కాబట్టి యేసు ప్రభు సంబంధించిన ఎన్ని నేర్చుకోగలరు అంటే ఇట్లా లిస్ట్ చేసుకుంటూ పోతే అసలు సమయం సరిపోదు. యేసు ప్రభు సంబంధించిన విషయాలు ఎన్ని నేర్చుకోవాలన్నా సమయము సరిపోదు, కాలం సరిపోదు. కానీ ఎన్ని నేర్చుకున్నావు అనేది నీ పరిస్థితి, నీ ఆత్మీయ స్థితి, ఎంతగా నువ్వు ప్రభునందు అభివృద్ధి పొందినవు, వర్ధిలినవు అనేది అది సూచిస్తూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ముఖ్యంగా పోయిన వారం నేను మీకు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోని విషయాలని మీకు చూపిస్తున్నప్పుడు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21 అధ్యాయం మొదటి వచనాలలో మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాలలో, అంతటి నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిన, సముద్రమును ఇకను లేదు. అయితే ఈ అయిపోయిన మొదటి 3 సూచనలు ఆకాశము, భూమి, సముద్రం. ఇవి 3 గుంపులన్నీ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. 3 మతపరమైన గుంపులను కూడా అర్థం చేస్తాం. పాతవి 3 గుంపులు, పాతవి గతించినాయి, ఇప్పుడు కొత్త భూమి, కొత్త ఆకాశం అంటాడు. ఇవి 2 క్రైస్తవ గుంపులు. అవి ఏ రీతిగా పరిపక్వం, సంపూర్తికి మార్పు చెందినాయి అనేది మనం చూస్తా ఉన్నాం. తర్వాత సముద్రంలో ఇక లేదు అన్నప్పుడు ఎందుకు ఉండవద్దు కూడా, సముద్రము దేనికి సంబంధించింది అనేది మనము కొంచెంసేపు ఈరోజు మనం చూస్తాము. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే
ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో సముద్రం ఇక్కడ కనిపించదు ఇంకా. ఎందుకు అంటే సముద్రము అనేది ఒక పరంగా చెప్పాలంటే అది ఆ సముద్రము అనే ఆ యొక్క ఆత్మీయ ప్రపంచంలో అపవిత్ర ఆత్మలు చేకూర్చిన జమ అయిపోయినాయి. నేను చూపించిన మీకు అది ఆ సముద్రంలో ఏముంటాయి అనేది యోగు గ్రంథం నుంచి కూడా మనం చూసినాం కదా. మళ్ళీ ఎప్పుడన్నా చూస్తాం తీరుగా. మకరము లేక ఇంగ్లీష్ లో లెవాయతన్ అని ఉంది. అదొక సముద్రంలో ఉండే క్రూర జీవి, దుష్టాత్మ. అది చాలా పవర్ఫుల్ ఆత్మ. ఇవి పురాతనమైన ఆత్మలు, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము నుంచి ఉన్న ఆత్మలు ఇవి. వీటికంటే మరి క్రూరమైన ఆత్మ ఏంది అంటే మరణం. అది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆ యొక్క మరణం, అది మన శత్రువు, చివరి శత్రువు అని ఉంది కదా బైబిల్లో, మనం చూసినాం. అది ఆ చివరి శత్రువు మరణం. అయితే దాని మీద ఎవరు విజయం పొందలేకపోయినారు. చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఒక్క వ్యక్తే ఉన్నాడు, ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువు. ఆయన తప్ప ఎవరు దాని మీద విజయం పొందలేకపోయినారు. సరే, హానూక్ అనేవాడు పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉంటాము. ఆయన మరణాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు, మృత్యులోకాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు, పాతాళలోకపు తాళాలను తన చేతికి తీసుకున్నాడు. ఆయన ఇష్టం, తాళం వేస్తే అంతే, తీస్తే అంతే. తీస్తే ఎవరే లేరు, ఆయన మూస్తే ఎవరు తెరవలేరు. అయితే సముద్రంలో ఉండే భయంకరమైన క్రూరమైన జీవి మృగం ఏంటంటే మకరము. కాబట్టి ఇంగ్లీష్లో లెవాయతన్ అంటారు. కాబట్టి సముద్రము బహు భయంకరమైన ఆత్మీయ ప్రపంచం. ఎందుకంటే అంతకుముందు సముద్రంలో ఉండే జీవరాశుల నుంచి తదితర జీవరాశులన్నీ బయటకు వచ్చినాయి. సముద్రం నుండి భూమి బయటకు వచ్చింది, సముద్రం నుండి చేపలు పక్షులు కూడా వచ్చినాయి అని చెప్పినారు. భూమిలో నుంచి జీవరాశులు అవన్నీ వచ్చినట్టు మనం చూస్తాం. భూమి నుంచి చెట్లు రావడము, ఫలాలు రావడము, సమస్తము భూమిలో నుంచి వస్తుంది. కానీ సముద్రము దానికి సారం ఇచ్చింది, దానికి నీళ్ళను ఇచ్చింది. దాంట్లో రకరకాల జీవరాశులు ఉన్నాయి. కానీ ఆత్మీయ ప్రపంచము సముద్రం అంటే నీళ్ళలో కాదు, ప్రకృతిపరమైన నీళ్లు కాదు, కలుషితమైపోయిన నీళ్ళు అన్నట్టు ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకుని ప్రయత్నించినప్పుడు. కాబట్టి అది లూసిఫర్ వాడు దాన్ని ఒక ప్రపంచంగా ఏర్పరచుకొని దానిలో రాజ్యం వెళ్తున్నాడు. నీళ్లు బహు డేంజరస్. ఎందుకంటే ఏ రీతిగా అయితే జీవజలానికి సాదృశ్యమో అవే నీళ్లు మృత జలానికి కూడా సాదృశ్యం అని మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. వాడి ఘట సర్పము వారి నోట్ల నుంచి ఆ మృత జలాన్ని కక్కినట్టు. ఆ ప్రసవించిన ఆ యొక్క స్త్రీ నీళ్ళకి కొట్టుపోలాగున వాడు ఆ నీళ్ళని కక్కినట్లు మనం చూస్తాం. అవన్నీ ఈ లోకపులో ఉన్న అపవిత్రమైన జీవన విధానాలు. అమృత నది జీవన విధానాలకు సాదృశ్యం, పాపపూరితమైన అపవిత్రమైన జీవ విధానాలకి సాదృశ్యం. ఆ నీళ్లు అపవిత్రమైన బోధకి, మోసకరమైన బోధకి, అంత మానవ తలంపులకి, రకరకాల దేవునికి విరుద్ధమైన బోధలకి సాదృశ్యం. ఆ నీళ్లులో 1,44,000 మంది కొట్టుకొని పోవాలనేసి వాడు ప్రయత్నించినప్పుడు దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. ఏమని? భూమి దాని నోరు తెరిచి ఆ నీళ్ళని మింగివేసినట్లు. దాని అర్థం ఏంది అంటే నేను చూపించినప్పుడు రికార్డ్స్ మీరు చూడండి. గొప్ప జన సమూహం అందరూ ఆ నీళ్ళకి కొట్టుకొని పోతారు, పోయి అందరూ మరణిస్తారు. అబద్ధ బోధలు ఆశ్రయించిన వాళ్ళందరూ మరణించాల్సిందే. అబద్ధ దర్శనాలు, అబద్ధ ప్రవచనాలు మరణానికి నడిపిస్తూ ఉంటాయి. నిజమైన జీవాన్ని నడిపిస్తూ ఉంటాయి. శ్రమల నుంచి తప్పించుకోవడానికి సాదృశ్యంగా ఉంటాయి. చాలా మంది బోధ ఏంటి అంటే శ్రమలు చూడకుండా నేను పోతాను, అందుకు ప్రకటన గ్రంథం నీకు ఎప్పటికీ అర్థం కాదు. శ్రమలు చూడకుండా నేను వెళ్ళిపోతాను అంటే అందుకు నువ్వు ప్రకటన గ్రంథం మీరు ధరించలే. కానీ శ్రమలలో నువ్వు చిక్కబడిన రోజు నువ్వు అర్థం చేసుకుంటావు, నేను ఇంతకాలం అబద్ధాన్ని ఆశ్రయించిన గణేష్. కానీ శ్రమలలో ఎట్లా జీవించాలో
నువ్వు నేర్చుకోలేకపోతేవి కాబట్టి మహాశ్రమలలో నువ్వు హతసాక్షివి కాక తప్పదన్నట్టు. కానీ మనం ఏం చేస్తున్నాం, శ్రమలలో వానికి దొరకనియకుండా దేవుడు మనకి రెక్కలిస్తే మనం ఎగిరిపోయినట్టు మనం చూస్తున్నాం. మనకి శ్రమల కాలంలో పోషిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మహాకరువు రాబోయే కాలంలో మనం ఉంటున్నాం, కానీ ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు. భయంకరమైన కరువు కాలంలో మనం ఉండబోతున్నాం. మనకు తెలుసు కోవిడ్ తిరిగి వస్తుంది అనేసి, కానీ ప్రార్థన జీవితం లేనివాడు ఖచ్చితంగా దానికి బానిసైతాడు. నువ్వు ఎంతగా ప్రార్థనలో ఉండి దాన్ని ఎదుర్కోగలవు, అది నీ మీదనే ఆధారపడింది. కాబట్టి సముద్రము సాదృశ్యంగా చెప్పాలంటే పోయిన నేను చూపించాను, ఈ ప్రపంచం అంతా ఒకప్పుడు ఒకటే భూమి భాగం, అది ముక్కలు ముక్కలు అయిపోయింది. ఏ రీతిగా భూకంపాలు వచ్చి, ఒక భూకంపం వచ్చినప్పుడు ఒక ముక్క విడిపోతుంది, అట్లా భూకంపాలు భూమి ముక్కలు ముక్కలు అయిపోయి నీళ్ళలో తేలుతుంది కదా భూమి. ఈ రోజు కూడా అది తేలుకుంటా రకరకాల ప్రాంతాలలో పోయి జమ అయిపోయి ఖండాలుగా ఏర్పడింది. ఈరోజు ఆసియా ఖండం అని, ఐరోపా ఖండం అని, ఆస్ట్రేలియా ఖండం అని, అంటార్కిటికా ఖండం అని, అమెరికా ఖండం అని రకరకాల ఖండాలుగా విభజింపబడ్డాయి. ఆసియా ఖండము అంటే ఏషియా అంటారు కదా ఇంగ్లీష్ లో, దాన్ని బైబుల్ షెమాయిల స్థలం అంటారు. అంటే షేము సంతతి వారికి ఆసియా ఖండము, హాము సంతతి వారికి ఆఫ్రికా ఖండము, యాపెత్ సంతతి వారికి ఐరోపా ఖండం అనుగ్రహించబడింది. కాబట్టి షెమాయిలు మాట్లాడే భాషలు వేరే, హమాయిట్స్ అంటే హమాయిలు వాడే భాష వేరే, అంటే ఆఫ్రికన్ భాషలు. దాని తర్వాత జెఫైట్లు మాట్లాడే భాషలు వేరే, అవి యూరోపియన్ భాషలు. ఒకటే తండ్రి పిల్లలు ఎన్ని రకాల భాషలు మాట్లాడుతున్నారు. ఈ నీళ్లు ఏం చేసినాయి, మనుషులను విడదీసినాయి. వాళ్ళలో ఒకప్పుడు ఉండే సహవాసాన్ని తెంపేసినాయి. అదంతా డేంజర్ అన్నట్టు నీళ్లు. మనుషులలో ఐక్యతని లేకుండా విడదీసిన నీళ్ళు అవి, సముద్రపు నీళ్లు. కాబట్టి ఈరోజు ఆ నీళ్ళు లేవని చెప్తుంది వాక్యం. సముద్రం ఇకను లేదు, నో మోర్ సీ. అంటే సముద్రం ఎందుకు ఉండదు, విడదీసే జీవితం ఉండదు అక్కడ. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, సముద్రం ఇక ఉండదు. ఎందుకు ఉండదు, అది ఒకప్పుడు అపవిత్రమైంది. ఆకాశము క్రొత్త ఆకాశంగా మారింది, భూమి క్రొత్త భూమిగా మారింది, కానీ సముద్రం మారలే. అందుకు అది నిర్మూలించబడుతుంది అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సముద్రము మీకు తెలుసు, ఎప్పుడైనా సముద్రము ఒడ్డునకు పోతే మీరు చూస్తారు, ఆ అలలకి భయం వేస్తారు కదా, అది భయంకరమైన శబ్ద ఘోషణ సముద్రం. దాని మీద గాలి వీచిందంటే మరీ డేంజర్ అన్నట్టు. ఇంకా అదే విధంగా సముద్రపు భూగర్భంలో భూకంపం వస్తే ఎంతో ఎత్తుకి నీళ్లు లేసి మొత్తం గ్రామాలని తుడిచిపెట్టిపోతుంది, ద్వీపాలని తుడిచిపెట్టిపోతుంది. అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది పెద్ద తుఫాన్, పెద్ద భూకంపం సముద్ర గర్భంలో. వాటిని ఇంగ్లీష్ లో సునామీ అంటారు. సునామీ వచ్చి మొత్తము ఇండోనేషియా, సుమాత్రా ద్వీపాలు, మన దేశంలో కొన్ని ద్వీపాలు మునిగిపోయినాయి. ఈరోజు లేరు, ఆ మనుషులు లేరు, మొత్తం ద్వీపాలే మునిగిపోయినాయి. అంత డేంజర్ అన్నట్టు. కాబట్టి సముద్ర ఘోష ఎప్పటికీ అలజడితో కూడింది, భయంకరమైన జీవితం అది. దాని తర్వాత దానికి ఎప్పుడు కూడా అక్కడ నిర్మలత్వం ఉండదు అన్నట్టు. కాబట్టి దుష్టుడు ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. అపవిత్రమైన జీవితము, అన్ని సముద్రపు ఆత్మలు అంటాం వాటిని, నీటి ఆత్మలు అంటాం వాటిని, ఇంగ్లీష్ లో మెరీన్ స్పిరిట్స్ అంటాం. కాబట్టి దాని ఆధీనంలో మరణాలు ఉన్నాయి, ఇక మీదట ఉండవు. అది మనం చూసినాం గతంలో ప్రకటన గ్రంథం 20:13 సముద్రము మృతులని అది కక్కివేసింది, ఇంకా పట్టుకోలేక అది విడిచిపెట్టాల్సిందే తీర్పు దినంలో. కాబట్టి తీర్పు కాలంలో అది ముగించిందన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు. ఇక్కడ నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. వచ్చే వారము మన ప్రభు వీటికి సంబంధించిన విషయాలను కొన్నిటి చూపిస్తా ఉన్నాడు.
అది నేను చూపించిన కూడా గతంలో పాత నిబంధన కాలపు పుస్తకాలలో. దాని తర్వాత ఎందుకు ఇది సాతాను సామ్రాజ్యంగా ఏర్పరచబడింది, ఎందుకు వాడు దాన్ని ఆక్రమించుకున్నాడు. ముఖ్యంగా నీట్లలో చాలా మంది కొట్టుకొని పోతుంటారు కదా, బాప్తిజం ఇస్తే కూడా కొట్టుకొని పోయాడు కొంతమంది. బాప్సం ఇచ్చేవాడు కొట్టుకోపోయాడు, బాప్సం పొందుకున్నాడు కొట్టుకోపోయాడు. కాబట్టి వాటికి సంబంధించిన సరైన జ్ఞానాన్ని మనము పొంది ఎట్లా పరిచయలకు ముందుకు పోవాలా. ముఖ్యంగా నేను పోయినవరం మీకు ఒక విషయం చూపించిన, ఆత్మీయ పోరాటం ఇది. క్రైస్తవ జీవితము కేవలం కంఫర్టబుల్ గా జీవించడం కానే కాదు, నాకేం కాదులే నేను అమాంతంగా ఎత్తబడతాను శ్రమల కాలంలో అనుకునే జీవితం కానే కాదు. ఇది ప్రతిరోజు నువ్వు ఆత్మహత్యలో పోరాడుతూనే ఉన్నావు. ఇది మహా సంగ్రామం. నీ కుటుంబాలని, నీ బిడ్డలని, వాళ్ళందరినీ నువ్వు రక్షించుకోవాలంటే నీవు ఈ పోరాటం పోరాడక తప్పదు. సైతాన్ని నీ బిడ్డలని, కుటుంబీకులని, భార్యని, భర్తని లాక్కొని ప్రయత్నిస్తాడు. నువ్వు వాటిని పోరాడి లాక్కొని తెచ్చుకోవాలి. అబ్రాహాం ఏ రీతిగా లోతు తన పరివారాన్ని అందరినీ తెచ్చుకున్నాడు, ఆ రీతిగా మనం తెచ్చుకోవాలి సైతాన్ చేతుల నుంచి. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు మరొకసారి నేను మీకు వచ్చే వారం చూపిస్తాను. అటువంటి కృపా దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, సర్వోన్నతుడు మా దేవ, మీకు వందనాలనైనా ప్రభా. ముఖ్యంగా తండ్రి, సముద్రము దేనికి సంబంధించింది, అది ఎందుకు ఇక లేదు అన్న విషయాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా, అవును ప్రభా, అది అపవిత్ర ఆత్మల చేత నిండి ఉంది ఆ ప్రపంచం, ఆత్మీయ ప్రపంచం. అందుకే సముద్రాలు మనుషుల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సముద్రంలోని జీవరాశులు మనుషుల్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎంతో కాలం నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఓడలన్నీ మునిగిపోయినాయి ప్రభా. కొన్ని వేల మంది మరణించినారు ప్రభా సముద్రంలో పడి. నీటి కొట్టుకొని పోయి మరణించిన వాళ్ళు ఎంతమంది నన్నైనా. ఆ సముద్రపు ఆత్మలు అంత డేంజరస్ ఆత్మలు అయినా కానీ ప్రభా, వాటి మీద మీరు అధికారం పొందుకున్నారు. ఆ అధికారపు గల నామం యేసు క్రీస్తు నామం. ఆ నామాన్ని మేము మా నుదుటి మీద మేము రాసుకున్నాం ప్రభా. అది మీరు రాసిచ్చింది మాకు. దాన్ని బట్టి మీకు వందనాలైనా ఈ అధికారాన్ని మేము తీసుకున్నాం ప్రభా. ధైర్యంగా మీ కొరకు నిలబడతాం ప్రభా. మేము సముద్రాన్ని చూసి భయపడం, వాటి ఆత్మలని, మత్స్య కన్యకలను చూసి మేము భయపడం ప్రభా. ఆ మెరీన్ స్పిరిట్స్ చూసి, క్వీన్ ఆఫ్ ద కోస్ట్ చూసి మేము భయపడం ప్రభా. వాటి మీద మాకు అధికారం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. భూ జంతువుల మీద ఎవరికి అధికారం ఇచ్చిండ్రు, ఆకాశ పక్షుల మీద ఎవరికి అధికారం ఇచ్చారు, సముద్రపు జీవరాశుల మీద ఎవరికి అధికారం ఇచ్చిండ్రో అవి వాళ్ళు తెలుసుకోలాగిన ప్రార్థన పూర్వకంగా వాళ్ళకి చూపించమని ప్రార్థిస్తున్నాం. నేను మమ్మల్ని బలపరచండి. ఇంకొక నెక్స్ట్ లెవెల్ సేవా పరిచర్య మమ్మల్ని అందరూ నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలంతో నిలుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క.